దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం న్యాయాధిపతులలో ఒకడు అయిన, ప్రవక్తలలో ఒకడు అయిన, సైన్యములకు అధిపతి అయిన, సైన్యములకు అధిపతులలో ఒకడు అయిన గిద్యోను గూర్చి తెలుసుకొని ఆయన నుండి మనము కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుందాం. గిద్యోను ఎవరు? గిద్యోను న్యాయాధిపతి. గిద్యోనికి మరొక పేరు జెరుబాలు లేదా ఎరుబాలు. గిద్యోను తండ్రి యోవాషు. గిద్యోను న్యాయాధిపతి. గిద్యోను ఇజ్రాయేలు ప్రజల సైన్యానికి అధిపతి. గిద్యోనుది మనస్సే గోత్రం. గిద్యోను ఉన్నటువంటి ప్రాంతం ఒఫ్రా అనే ప్రాంతంలో ఉన్నాడు. గిద్యోను అబీయేస్రీయుని వంశానికి చెందినవాడు. ఇది ఆయన జీవితం. అయితే ఆయన నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మొదటి పాఠం, మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఇది మనం గిద్యోను నుంచి నేర్చుకోవచ్చు. రెండవది, గిద్యోను అన్యుల ఆచారాలన్నిటినీ తొలగించి దేవుడు చెప్పినటువంటి ఆచారాన్ని మొదలుపెట్టాడు. మూడవది, గిద్యోను దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలను ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నడిపించాడు. నాలుగవది, గిద్యోను దేవుణ్ణి పరీక్షిస్తే దేవుడు ఆయన పరీక్షించిన వాటన్నిటినీ నిరూపించాడు. ఐదవది, గిద్యోను అప్రమత్తంగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆరవది, గిద్యోను శత్రువులని నాశనం చేశాడు. చెబుతారా? మొదటివారు కడపటి వారు అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు పలికిన మాట? యేసయ్య పలికినటువంటి మాట. ఎక్కడ ఉంది అది? మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. అయినను మొదటివారు అనేకులు, కడపటివారు. మరి మైకి పక్కెత్తనం. మొదటివారు అనేకులు, కడపటి వారగుదురు. కడపటి వారు అనేకులు, మొదటి వారగుదురు. ఇక్కడ గిద్యోను ఎవరో తెలుసా? కడపటివాడు. ఎవరు? తీయండి, న్యాయాధిపతుల గ్రంథానికి వెళదాం. 6వ అధ్యాయానికి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం తీసారా? 6వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడవైన మిద్యానీల మీదకు పమ్ము, ఇజ్రాయేలీలను శత్రువుల బారి నుండి రక్షించము, నేను నిన్ను పంపుచున్నాను సుమా అని చెప్పెను. దేవుడు అంటున్నాడు, గిద్యోను, మిద్యానీయులు చాలా బలంగా ఉన్నారు. మిద్యానీయులు ఇజ్రాయేలు ప్రజలను పట్టి పీడిస్తున్నారు. మిద్యానీయులు ఇజ్రాయేలీలను ఎదుగుదల లేకుండా చేస్తున్నారు. కాబట్టి నీవు మిద్యానీయుల దగ్గరికి వెళ్ళాలి, వారిని నాశనం చేయాలి, నా ప్రజలైన ఇజ్రాయేలీలని రక్షించాలి అని దేవుడు ఎవరికి చెప్పారు? గిద్యోనుకి చెప్పాడు. మరి గిద్యోను ఏమన్నాడు? గిద్యోను
ప్రభు నేనేమిటి ఇజ్రాయేలీలను అయ్యా నేనేంటి, ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? తర్వాత వచనంలో చూడండి, మనస్సే గోత్రమున మేము ఊరు పేరు లేనివాళ్ళం. చూడండి, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? తక్కువ వారినా ఎక్కువ వారినా? కడపటి వారినా మొదటి వారినా? ఇక్కడ గిద్యోను ఎవరు? మనస్సే గోత్రమున ఊరు పేరు లేనివాడు. ఊరు పేరు లేనటువంటి గిద్యోనుని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. అంటే కడపటి వాడు ఏమవుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను రక్షించటంలో మొదటి వాడయ్యాడు. అందుకే ఏమన్నాడు గిద్యోను? మనస్సే గోత్రమున మేము ఊరు పేరు లేనివారము, ఇక మా కుటుంబమున నాకు కాస్త విలువ కూడా. ఎవరికి లేదంటే విలువ? దొరకలేదు నీకు? న్యాయాధిపతుల గ్రంథం మార్తమ్మలే ఇద్దరు ఏదో గుర్తిస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు వివరం చెబుతా, వినండి. ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. ఈ ఇజ్రాయేలు ప్రజలు మిద్యానీయుల దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈ మిద్యానీయులు ఇజ్రాయేలు ప్రజలను రాసి రంపాన పెడతా ఉన్నారు. వారికి తినటానికి సరిగ్గా తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మిద్యానీయులు దేవుడికి మొరపెట్టారు. ఇజ్రాయేలు ప్రజలు మొరపెట్టారు. ఇజ్రాయేలు ప్రజల మొర విన్న దేవుడు దేవదూతని గిద్యోను దగ్గరికి పంపించాడు. గిద్యోను, నీవు ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వారిని మిద్యానీయుల నుండి కాపాడాలి అంటే గిద్యోను ఏమంటాడు తెలుసా? అయ్యా మాది మనస్సే గోత్రం, మేము ఊరు పేరు లేనివాళ్ళం. తర్వాత ఇక నా బతుకంటవా, మా ఇంటిలోనే నాకు విలువ లేదు అని అన్నాడు. చూడండి, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఊరు పేరు లేనోళ్ళని ఎన్నుకున్నాడు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? ఇంట్లో విలువ లేనోళ్ళని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? తన ప్రజలైన ఇశ్రాయేలీలని రక్షించటం కోసం. దేవుని బిడ్డలారా, ఈశాయి కుటుంబంలో దావీదు అందరికంటే చిన్నవాడు. ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకుంటున్నాడు. చిన్నవాడిని దేవుడు రాజునిగా చేశాడు. ఇంకా మీకు చెప్పాలంటే ఎక్కడో గలీలియ సరస్సు తీరాన చేపలు పట్టుకుంటున్నారు. చేపలు పట్టుకుంటున్న వారిని పిలిచి, మీరు నన్ను అనుసరించండి. కడపటి వారిని యేసయ్య మొదటి వారిని చేశారు. దావీదు వారి ఇంటిలో కడపటివాడు, దేవుడు మొదటోని చేశాడు. గిద్యోను తన ఇంటిలో కడపటివాడు, విలువ లేనివాడు. అలాంటి వాడిని దేవుడు మొదటోడిని చేశారు. 12 మంది అపోస్తులు సమాజంలో చేపలు పట్టుకునేవాడు. దేవుడు అలాంటి వాడిని మొదటోళ్ళనగా చేశారు. ఈ రోజున నీకు నాకు సమాజంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, విలువ లేకుండా ఉండొచ్చు. నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, నువ్వు ప్రార్థనకు వస్తావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, కానీ నీకు సమాజంలో విలువ లేకుండా ఉండొచ్చు. భయపడమాక. దేవుడు అంటున్నాడు, ఈ సమాజంలో నువ్వు కడపటి దానివైతే, నువ్వు కడపటి వాడివైతే, నీవు చివరి వాడివైతే, నీవు చివరి దానివైతే దేవుడు నిన్ను ప్రథముడిని చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సిరియా సైన్యానికి అధిపతి నామాను ఇంటిలో ఓ పనిపిల్ల ఇజ్రాయేలీల బాలిక. ఆ సైన్యము స్వస్థతని ఇవ్వకపోతే ఇజ్రాయేలీల బానిస పిల్ల చెప్పిన సలహా వల్ల స్వస్థత వచ్చింది నామానికి. చూడండి, చిన్నవాళ్ళ సలహా ఆయనకి స్వస్థత వచ్చేలా చేసింది. కాబట్టి సమాజంలో విలువ లేదని దయచేసి ఎవరిని చులకనగా చూడొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు వారిని ఎప్పుడు ఎలా లేవనెత్తుతాడో
తెలియదు. దావీదుకు తెలియదు గొర్రెలు కాచుకునే వాడిని దేవుడు రాజు చేస్తాడని. గిద్యోనికి తెలియదు సమాజంలో విలువ లేనటువంటి వ్యక్తిని ఇశ్రాయేలీయుల ప్రజలను రక్షించేలాగా చేస్తాడని. 12 మంది అపోస్తులకు తెలియదు చేపలు పట్టుకునేవాడిని స్త్రీ సభకు నాయకుల్ని చేస్తారని. వీళ్ళందరూ కూడా సమాజంలో విలువ లేని వాళ్ళు, తక్కువ వాళ్ళు, బలహీనులు, బలము లేని వాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు, కడపటోళ్ళని దేవుడు మొదటోళ్ళని చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను వలె దేవుడు మనల్ని మొదటి వాణినిగా చేయునుగాక. ఆమేన్. కడపటి వారి వలె ఉన్న మనల్ని దేవుడు మొదటోళ్ళని చేయునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మరి దేవుడు ఎన్నుకున్నాడు కదా గిద్యోనుని. కడపటోని ఏం చేశాడు? మొదటోని చేశాడు కదా. గిద్యోను చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? బాలు దేవత కోసం కట్టిన పీఠాన్ని పడద్రోసి యావే దేవుడి కోసం ఒక పీఠాన్ని కట్టి దాని మీద దేవుడికి బలిని అర్పించాడు. అంటే అన్య దైవాల ఆచారం తీసేసి నిజ దైవానికి ఆరాధన చేయటం ప్రారంభించాడు. బైబిల్ చూద్దాం దేవుని బిడ్డలారా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. రాత్రి యావే గిద్యోనుతో, మీ నాయకునకు ఒక బలిసిన కోడె దూడ కలదు కదా, దానిని గైకొనుము. అతడు నిర్మించిన బాలు పీఠమును పడద్రోయము. ఆగండి. గిద్యోను తండ్రి బాలు దేవతకి ఒక పీఠాన్ని కట్టాడు. ఆ పీఠం మీద బాలు దేవతకి ఆరాధన చేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ నాయన దగ్గర బాగా బలిసిన కోడెతోడ ఒకటి ఉంది, మీ నాయన బాలు దేవతకు ఒక పీఠాన్ని కట్టాడు, నువ్వు దానిని పడద్రోయాలి, నా కోసం ఒక పీఠాన్ని కట్టాలి. చూడండి, పడద్రోయము, దాని చెంతగల దేవతా స్తంభమును కూడా నరికివేయము. ఆ కుప్ప మీదనే కొలతల ప్రకారముగా యావేకు ఒక పీఠాన్ని నిర్మించుము. నరికివేసిన దేవతా స్తంభపు కొయ్యను కాల్చి కోడదూడను బలిపీఠముపై సంపూర్ణ బలిగా అర్పించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుల ఆచారం ప్రకారం నడిచాడు గిద్యోను తండ్రి. దేవుని చేయి పట్టుకొని నడుస్తున్నాడు గిద్యోను. దేవుడు చెప్పినట్టుగా బాలు దేవత పీఠాన్ని పడగొట్టాడు. యావే దేవునికి ఒక పీఠాన్ని కట్టాడు. ఆ పీఠం మీద దేవుడికి బలిని అర్పించారు. చిన్న సంగతి ఇది, మన జీవితాలకి అన్వయిద్దాం. సరేనా? మన ఇళ్లల్లోనే మన తండ్రులే, మన తల్లులే ఇంకా అన్య ఆచారాలను ఆచరించేవారు మన మధ్యలో లేరా? ఉన్నారు. గిద్యోను తండ్రి లాంటి వాళ్ళు మన మధ్యలో లేరా? ఉన్నారు. దేవుని బిడ్డలారా, అన్య ఆచారాలంటే ఏంటి? దేవుడు కానటువంటి దానిని దేవుడిగా ఆరాధన చేయటమే. పిల్లి ఎదురెత్తే కూర్చోవటం, కుక్క ఎదురెత్తే కూర్చోవటం, తుమ్మితే కూర్చోవటం, విధవరాలు ఎదురెత్తే తిట్టుకోవటం, పక్కకు పోవటం, దేవుడు పండగను అడ్డం పెట్టుకొని జాతరలు చేయటం, ఇవన్నీ కూడా అన్యుల ఆచారాలే, దేవుని ఆచారాలు కాదు. దేవుడు అంటున్నాడు, అలాంటి ఆచారాలని నువ్వు పడద్రోయి. ఈరోజున మనం కూడా మన ఇళ్లలో చాలామంది అన్యుల ఆచారాలు ఆచరిస్తున్న వారు ఉన్నారు. అన్యుల ఆచారాలు ఆచరిస్తున్న వారు ఉన్నారు. మనం వాటిని ఆచరించకూడదు. దేవుని అడుగుజాడలో నడుస్తున్న గిద్యోను ఏం పడద్రోశాడు? బాలు దేవత పీఠాన్ని పడద్రోశాడు. దేవుని కోసం ఒక పీఠాన్ని కట్టాడు. దేవుని ఆరాధన. నేనేమంటాను తెలుసా? నీ ఇంటిలో ఇప్పటి వరకు అన్య దేవానికి ఆరాధన జరిగింది. నీ ప్రార్థనే ఒక బలిపీఠం కావాలి. నీ స్తుతులే దేవుడికి బలి కావాలి. ఆ స్తుతుల మీద దేవుడు కూర్చోవాలి.
నేను మరల చెబుతున్నా, నీ ప్రార్థనే దేవునికి ఒక బలిపీఠము కావాలి. ఆ బలిపీఠం మీద స్తుతులతో దేవునికి బలిని, స్తుతి యాగ బలిని దేవుడికి అర్పించాల. ఆ స్తుతులపై దేవుడు ఆసీనుడు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఇల్లు ఒక దేవాలయం కావాలి. ఆ ఇంటిలో ప్రార్థన అనే పీఠాన్ని కట్టాలి. ఆ ప్రార్థన అనే పీఠముపై స్తుతి అనే బలిని అర్పించాలా. ఆ స్తుతి అనే పీఠము, స్తుతి అనే సింహాసనముపై దేవుడు కూర్చొని నీ ఇంటికి కావలసిన దీవెనలన్నీ ఇవ్వాలి. అయితే మీకు ఒక విషయం తెలుసా, అలా బాలు పీఠాన్ని పడేసేటప్పుడు జనం ఊరుకోరు, పెట్టేవాళ్ళు ఉంటారు. ఎవరో పొలలు పెట్టేవాళ్ళు, నిబ్బొట్టేవాళ్ళు, బయలుదేరింది అనేవాళ్ళు. అలాగే ఆయనకు కూడా బయలుదేరింది సమస్య. ఎవరికి? గిద్యోనికి. చూద్దాం ఇప్పుడు వాక్యము చాలా జాగ్రత్తగా చూడండి. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా 29వ వచనం చదువుకుందామా. 29వ వచనం, 28 చూడండి. మరునాటి ప్రొద్దున నగరవాసులు మేలుకొని చూడగా అచట బాలుపీఠము నిర్మూలమై ఉండెను. ఆ చెంతగల దేవతా స్తంభము కూలి పడిపోయి ఉండెను. ఆ తావున కొత్తగా నిర్మింపబడిన బలిపీఠముపై పోతరించిన కోడెదూడ సంపూర్ణ బలిగా సమర్పించబడి. ఇప్పుడు సమస్య మొదలయ్యింది చూడండి. ఏందా సమస్య? పురవాసులందరూ ఈ పని చేసిన వాడు ఎవడా అని విస్తుపోయారు. సంగతి తెలుసుకొని యోవాషు కుమారుడు గిద్యోను సాహసముతో ఇంతటి పని చేసెను కదా అనుకొని, కనుక పౌరుడు యోవాషుతో, నీ కుమారుడి ఇచ్చటికి కొని రమ్ము. అతడు బాలు బలిపీఠను కూరద్రోసి దాని చెంత దేవతా స్తంభమును తెగ నరికెను. కనుక తప్పక చంపా అంటే బాలు దేవతని పీఠాన్ని పడగొట్టాడు, అక్కడ ఉన్న దేవతను పడగొట్టాడు, నీ కొడుకు మరణానికి అర్హుడు అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అన్య దైవాలను విడిచిపెట్టి నిజ దైవం అడుగు జాడలలో నడిచేటప్పుడు నీకు శ్రమలు తప్పవు, నీకు మరణం తప్పదు, నీకు చావు తప్పదు. నా నిమిత్తము ప్రజలు మిమ్ము హింసించినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోషువకి ఏం జరిగింది? 31. కానీ యోవాషు తన వద్దకు వచ్చిన పౌరును చూచి, మీరు బాలుని సమర్థింతురా? అతనిని మీరు రక్షించగలరా? బాలును సమర్థించు వారందరూ ప్రొద్దు పొడవక ముందే చంపుదురు కదా. బాలు దేవుడే అయినా ఆయన పక్షమున ఇప్పుడు తన బలిపీఠము నాశనమైనది కనుక తానే సమర్థించుకొను కదా అనేను. చివరికి తండ్రి ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ బాలు దేవుడే అయితే ఇప్పుడు కల్లా వచ్చి సమర్థించుకునేవాడు కదా. ఆయన బాలు దేవుడు కాదు, అందుకే రాలా, ఆయన సమర్థించుకోలా. యావే దేవుడే దేవుడు కాబట్టి ఆయనని మనం ఏమీ చేయలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ గిద్యోను తండ్రి అయితే బాలుకు బలిపీఠం కట్టాడో, ఏ గిద్యోను తండ్రి అయితే ఆ బాలు బలిపీఠం మీద బలి అర్పించాడో, అదే గిద్యోను తండ్రి అంటాడు, ఆ బాలు దేవుడు కాదు, దేవత కాదు. ఆయన వచ్చి ఉంటే ఆయన నిజంగా దేవుడై ఉంటే గిద్యోను చేసే పని ఆపే వాడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గిద్యోను నుండి మనం నేర్చుకునే రెండో పాఠం ఏంటో తెలుసా? అన్య దైవాలను ఆపేయాలి, అన్య దైవ ఆచారం ఆపేయాలి, నిజ దైవానికి ఆరాధన, నిజ దైవానికి. దేవుడే చెప్పాడు మన నిజ దైవానికి మాత్రమే ఆరాధన చేయాలి. దేవుని పండగను అడ్డం పెట్టుకొని అన్య దైవ ఆచారాలు ఏది చేయకూడదు. అది దేవునికి అవమానం, అది దేవునికి అగౌరవం, అది దేవునికి మనం తీసుకుని వచ్చే అపఖ్యాతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎన్నోది? రెండోది. మూడోది
దేవుని ఆత్మ చేత ఇజ్రాయేలు ప్రజలందరిని నడిపించాడు గిద్యోను. వాక్యం చూద్దాం దేవుని బిడ్డలారా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు యావే ఆత్మ గిద్యోనును ఆవేశింపగా అతడు బాకాను ఊదెను. అబియేస్రీయులందరూ అతనిని అనుసరించిరి. గిద్యోను మనశ్శేయులకు వర్తమానము పంపగా వారు అతనిని వెంబడించిరి. ఆషేరు, సెబూలును, నప్తాలి తెగల వారికి కబురు పంపగా వారును గిద్యోనును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం వినండి. దేవుని అడుగు జాడలో నడుస్తున్న గిద్యోనుపై దేవుని ఆత్మ దిగొచ్చింది. దేవుడు ఇర్మియాను ఆత్మతో నింపాడు. దేవుడు యెషయాను ఆత్మతో నింపాడు. దేవుడు 12 మంది అపోస్తలులను ఆత్మతో నింపాడు. నిజమైన దేవుని బిడ్డలని, నిజమైన ప్రవక్తలని, నిజమైన సేవకులని, నిజంగా దేవుడి చేత పిలవబడిన వారిని దేవుడు తన ఆత్మతో నింపుతాడు. ఏ సేవకుడైతే దేవుని ఆత్మతో నింపబడతాడో ఆ సేవకుడు తన సంఘాన్ని ఆత్మ ప్రేరేపణ ప్రకారం నడిపిస్తాడే కానీ సొంత ఆలోచన ప్రకారము నడిపించడు. ఇక్కడ గిద్యోను దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలను, వారితో పాటు కొన్ని గోత్రాల వారిని తన అడుగుజాడలు అంటే ఆత్మానుసారంగా నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 12 మంది అపోస్తలు దేవుని వాక్యము బోధించారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి. పౌలు గారు దేవుని వాక్యమును బోధించారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎవరైతే దేవుని వాక్యమును బోధిస్తారో, ఎవరైతే దేవుని సంఘాన్ని నడిపిస్తారో ఆ సంఘానికి దేవుని కాపుదల ఎప్పుడూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున మన దగ్గరకు వద్దాం. గిద్యోను గోత్రం ప్రజలందరినీ దేవుని ఆత్మ ప్రకారం నడిపించారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కుటుంబాన్ని దేవుని ఆత్మ ప్రేరేపణ ప్రకారం నడిపిస్తున్నారా? సొంత ఆలోచన ప్రకారం నడిపిస్తున్నారా? దేవుని ఆత్మ ప్రేరేపణ ప్రకారం నడిపిస్తున్నారా? సొంత తెలివితేటల ప్రకారం నడిపిస్తున్నాడా? నీ కొడుకును కావచ్చు, నీ కూతురుని కావచ్చు, నీ భర్తను కావచ్చు, నీ భార్యని, వారికి సలహాలు ఇస్తారు, మంచి సలహాలు. ఈ సలహాలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారం ఇస్తున్నారా? సొంత తెలివితేటలతో ఇస్తున్నారా? నరుడు ఆలోచనలు మట్టిలో కలిసిపోతాయి, దేవుని ఆలోచనలు మట్టిలో కలిసిపోవు. నరుడు ఆలోచన మన బ్రతుకులు నాశనం చేస్తాయి, దేవుని ఆత్మ ప్రేరేపణ ప్రకారం మన బ్రతుకులు బాగుపడతాయి. గిద్యోను ఇజ్రాయేలు ప్రజలందరినీ ఆత్మ ప్రేరేపణ ప్రకారం నడిపించాడు. తాను నడిచాడు, తన వెనకాల వీరందరూ నడిచారు. ఆత్మీయ జీవితం జీవిస్తూ ఆత్మ ప్రేరేపణ ప్రకారం నడుస్తున్న సేవకుడి వెంట, తల్లి వెంట, తండ్రి వెంట మనం కూడా నడవాలి. ప్రైజ్ ద లార్డ్. మరియా యోసేపులు ఇద్దరు గుడికి వెళుతుంటే వారి వెనకాల యేసు ప్రభు వారు కూడా వెళ్ళారు. అన్న ఎలకాన ఇద్దరు ఆత్మస్వరూపులు, ఆత్మను పొందుకున్నవారు. వారి వెనకాల సమూవేలును కూడా గుడికి తీసుకొని వెళ్ళి ఆ తల్లి ఆ కొడుకుని గుళ్ళో అర్పించింది. జకరియా, ఎలిజబెతమ్మ ఆత్మతో నింపబడిన వారు. వారు కొడుకైన బప్తిస్మ యోహానును కూడా ఆత్మ ప్రేరేపణలో నడిపించారు. ఓ తల్లి, ఓ తండ్రి, ఈరోజున గిద్యోను వలె, ఈరోజున తల్లి మరియ యోసేపుల వలె, జకరియా, ఎలిజబెతమ్మల వలె మనం కూడా మన బిడ్డలని ఆత్మ ప్రేరేపణ ప్రకారం పెంచాలి, ఆత్మ ప్రేరేపణ ప్రకారం నడిపించాలి. హల్లెలూయా. ఎన్నైపోయినాయి? 3 అయిపోయినాయి. ఇప్పుడు గిద్యోనుకు డౌట్ వచ్చింది. అయ్యా, నిజంగా నువ్వు దేవుడివేనా? నిజంగా నువ్వు దేవుడివేనా? నిజంగా నువ్వే నన్ను పిలిచావా? నిజంగా నువ్వు నన్ను పిలిస్తే నేను నీకు ఒక పరీక్ష పెడతా, ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. గిద్యోనే ఎవరికి పరీక్ష పెడుతుండో? దేవుడికి పరీక్ష పెడుతున్నాడు.
ఏంటి ఆ పరీక్ష? చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చదివిస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. గిద్యోను గొర్రె ఉన్నిని తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? గొర్రె ఉన్నిని తీసుకున్నాడు. ఆ గొర్రె ఉన్నిని కళ్ళంలో వేశారు. కళ్ళం అంటే తెలుసు కదా, కళ్ళంలో వేశారు. అప్పుడు అంటాడు, దేవా నిజంగా నువ్వు దేవుడు అయితే ఈ గొర్రె ఉన్ని మీద మాత్రమే మంచు పడాల, మిగిలిన ప్రాంతంలో మంచు పడకూడదని ఆ రాత్రి గొర్రె ఉన్నిని అక్కడేసి వెళ్ళి పడుకున్నాడు గిద్యోను. తెల్లవారుసరికల్లా గొర్రె ఉన్నంత మంచుతో తడిచిపోయి గొర్రె ఉన్నిని పిండగానే చెంబుడు నీళ్ళు వచ్చాయి. అయ్యా నువ్వు నిజంగా దేవుడు అయ్యా అన్నాడు. ఇంకొక పరీక్ష పెడుతున్నాడు. ఏంటో తెలుసా? ఈ రాత్రి రెండో రాత్రి అన్నమాట. రెండో రాత్రి గొర్రె ఉన్ని మీద మంచు పడకూడదు, చుట్టు ప్రాంతాల మీద మంచు పడాల. దేవుడు ఆ రాత్రి గొర్రె ఉన్ని మీద మంచు పడాలా, కానీ చుట్టు ప్రాంతం మీద మంచు పడింది. ఇప్పుడు నా ప్రశ్న, ఇక్కడ మంచు అంటే ఏంటి, గొర్రె ఉన్ని అంటే ఏంటి, నీరేంటి? గిద్యోను ఏమడిగాడు? మంచు గొడవాలా అన్నాడు. అవునా? మంచు అంటే ఏంటి తెలుసా? ఇజ్రాయేలు ప్రజలకి ఆకలేస్తే దేవుడు ఆకాశము నుండి ఏం కురిపించాడు? మన్నా ఏ రూపంలో వచ్చిందో తెలుసా? మంచు రూపంలో పడింది. ఒక ఆత్మ బ్రతకాలి అంటే, ఒక ఆత్మీయుడు బ్రతకాలి అంటే యేసు ప్రభు శరీర రక్తాలు తినాలి. దేవా గిద్యోనునైనటువంటి నేను, నువ్వు చెప్పిన పని నేను చెయ్యాలంటే ఆత్మబలం నాకు కావాలా? ఆత్మబలం నాకు కావాలంటే నీ వాక్యాన్ని నేను తినాలి. రెండవది యెషయా గ్రంథంలో 55:10 ఉంటుంది అన్నమాట. ఏమని ఉంటుంది తెలుసా? ఆకాశము నుండి చదవండి. వానయు మంచుయు, యెషయా గ్రంథం 55:10, వానయు మంచుయు ఆకాశము నుండి దిగివచ్చి, ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి, భూమిని కదిపి దాని మీద పైరు మొలిపించి, దానిని పైరు మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడి వాక్కులు ఈ రీతిగానే ఉండును. ఎలా ఉంటాయట? దేవుని నోటి నుండి వచ్చే మాటలు మంచులాగా వానలాగా ఉంటాయట. సో పడినటువంటి మంచు, పడిన వాన ఏం చేస్తుంది? నేలని చిగురింప చేస్తుంది. ఇక్కడ గిద్యోను ఏమడిగాడు? మంచు పడాలని అడిగాడు. అంటే దాని అర్థం ఏంటి? అయ్యా ఇజ్రాయేలు ప్రజలను నేను రక్షించాలి అంటే నాకు ఆత్మశక్తి కావాలా? ఆత్మశక్తి కావాలి అంటే నీ వాక్యం అనే శక్తి నాకు కావాలా? నీ వాక్యం అనే బలం నాకు కావాలా? సో మంచు కురిపించు. ఇక్కడ మంచు దేన్ని సూచిస్తుంది? దేవుని వాక్యాన్ని, మన్నా భోజనాన్ని సూచిస్తుంది. ఈ రోజున ప్రతి ఆత్మీయుడైన క్రైస్తవుడు బ్రతకాలంటే ఏం తినాలా? వాక్యమును తినాలి, శరీర రక్తాలు. ఒకసారి ఒక భక్తుడు అన్నాడు, ఫాదర్ గారండి మరి మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు కదా, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును కదా, మరి వాక్యం తింటూ ఉంటే బ్రతికేది, వాక్యం చదువుతుంటే బ్రతికేది ఎలా? అప్పుడు నేను ఒక మాట అన్నాను, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీకు దేవుని వాక్యం ఆహారం అయింది. ఆత్మీయుడికే దేవుని వాక్యం ఆహారం. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వాక్యము నీకు ఆహారము కాదు. మనమందరం ఆత్మీయులమైతే ప్రతిరోజు మన ఆత్మ బ్రతకాలి అంటే ఏం తినాలా? వాక్యాన్ని తినాలా. తినటం అంటే చదవాలి. అందుకే దావీదేమంటాడు, నీ వాక్యము నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నది. ఆత్మీయుడు అయినా పేతురు గారు ఏమంటారు సా? నీ వాక్యము పాల కంటే తెల్లనైనది అంటాడు. యేసుప్రభు ఏమంటారు? నీ వాక్యము రొట్టె కంటే కూడా విలువైనది అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మీయులకు, ఆత్మ కలిగిన వారికి మాత్రమే దేవుని వాక్యము ఒక ఆహారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడనుకో, ఎంత బైబిల్ చదివినా నీకు ఆహారం కాదు, ఎన్నిసార్లు గుడికొచ్చినా ఆహారం కాదు, ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఆహారం కాదు, ఎంత సాములోరు గొంతు చించుకొని చెప్పుకొని ఆహారం కాదు. అదే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనుకో, ఆయన పలికే ప్రతి మాట నీ ఆత్మకి ఏమవుతుంది? ఆహారం. హల్లెలూయా. ఆత్మీయులకి దేవుని వాక్యము ఆహారం. ఆత్మ లేని వారికి దేవుని వాక్యము ఒక పరిశుద్ధ గ్రంథం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అర్థమైందా? మంచు అంటే ఏంటో? మంచు అంటే ఏంటి? దేవుని వాక్యము మన్నా భోజనం. ఆ వాక్యము ఆ మంచు పడిన ప్రదేశం అంతా ఏమైంది? చిగురించింది. మన ఆత్మలు చిగురించాలంటే, మన బ్రతుకులు చిగురించాలంటే దేవుని వాక్యాన్ని, సాతానుపై విజయం సాధించాలంటే దేవుని వాక్యం తినాలని వాక్యం పలుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో గిద్యోను నుండి నేర్చుకునే రెండో పాఠం ఏంటో తెలుసా? మూడో పాఠం ఏంటో తెలుసా? వాక్యము చేత నింపబడాలి, వాక్యము చేత పోషింపబడాలి. ఐదవది దేవుని బిడ్డలారా, సిద్ధపాటు లేదా అప్రమత్తం. ఏంటిది? సిద్ధపాటు లేదా అప్రమత్తం. స్టోరీ చెబుతా వినండి, ఓకేనా? సో మిద్యానీయుల దగ్గర 1,35,000 మంది సైనికులు ఉన్నారు. ఎంతమంది? 1,35,000 మంది. గిద్యోను దగ్గర 30,000 మంది సైనికులు ఉన్నారు, ఇజ్రాయేలీలు. దేవుడు అంటాడు, గిద్యోను, మిద్యానీయుల దగ్గర 1,35,000 మంది ఉన్నారు, నీ దగ్గర 30,000 మంది మాత్రమే ఉన్నారు. అంతమంది యుద్ధానికి అవసరం లేదు. మరి ఏం చేయమంటావయ్యా? ఇదిగో, మరణం అంటే భయం ఉన్నవాళ్ళు, చావు అంటే భయం ఉన్నవాళ్ళు, యుద్ధం అంటే భయం ఉన్నవాళ్ళు, మిద్యాని చేతిలో చావకూడదు అనుకున్నవారు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోండి అనగానే ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా? 20,000 మంది వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎంతమంది? 10,000 మంది మిగిలారు. దేవుడు అంటాడు, గిద్యోను, ఈ 10,000 మంది కూడా నీకు అవసరం? గిద్యోను అంటాడు, దేవా, అక్కడ చూస్తే 135,000 మంది ఉన్నారు, ఇక్కడ చూస్తే 10,000 మంది ఉన్నారు, ఏ పాట వాళ్ళమయ్యా అంటే, నేనున్నాను, భయపడగాక బిడ్డ అంటాడు. సరే, ఏం చేయమంటూ చెప్పుడా? పక్కన చెరువు ఉందగా, చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులో ఉన్న నీళ్ళని మీరు తాగండి అంటాడు గిద్యోను. అందరు నీళ్లు తాగుతారు. అయితే కొంతమంది ఏమో మోకాళ్ళు వేసి తాగుతారు, కొంతమంది ఏమో నాలుకతో కుక్కలాగా గతుకుతారు. కొంతమంది ఎలా తాగారు? మోకాళ్ళు వేసి దోషుడితో తాగారు. కొంతమంది దోషుడితో కాకుండా కుక్కలాగా గతికారు. అప్పుడు దేవుడు అంటాడు, కుక్కలాగా గతికిన వాళ్ళని పక్కకి రమ్మను, మోకాళ్ళు వేసి దోషుడితో తాగిన వాళ్ళని పక్కకి రమ్మన్నారు. సరే ప్రభువా, కుక్కలాగా గతికిన వాళ్ళేమో 300 మంది, మోకాళ్ళు వేసి తాగిన వాళ్ళేమో 9,700 మంది. ఈ 9,700 మంది అంటాడు, మీ ఇంటికి పోండి. గిద్యోనికి ఏం బాధ అవుతుంది? అయ్యా, 30 మందినేమో 30,000 మందినేమో 10,000 చేశావు, 10,000 కాస్త 3,000 చేశావు. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు ఎందుకని కుక్కలాగా గతికిన వాళ్ళని యుద్ధానికి ఎన్నుకున్నాడు, మోకాళ్ళేసి దోషుడితో తాగిన వాళ్ళు యుద్ధానికి ఎందుకు ఎన్నుకోలా? ఉదాహరణకి, మోకాళ్ళేసి దోషుడితో నీళ్లు తాగుతున్నాం, శత్రువు బాణం వేస్తే నేను తప్పించుకోగలనా? అర్థమైందా? మోకాళ్ళేసా చెరువులో నీళ్లు దోషుడితో ఇట్లాగా తాగుతున్నానా? మరి శత్రువు గనక కత్తిసిరినా ఏదైనా వేసినా శత్రువు నన్ను చంపటానికి వస్తే నేను ఎలా కాపాడుకుంటా? సో వీళ్ళు కాదు. ఇప్పుడు 2 చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, నాలుగుతో. అర్థమైందా? బైబిల్ చదవండి. దీన్ని ఏమంటారు? సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు? శత్రువు ఎటువైపు నుండి వచ్చినా కూడా ఆ శత్రువును చంపటానికి సిద్ధపాటు, అప్రమత్తం. సో ఈ 300 మందికి ఉన్న గుణాలు ఏంటంటే అప్రమత్తం, సిద్ధపాటు. అక్కడ అదే ఉంది. వాక్యం చదువుదాం, సరేనా? 6వ అధ్యాయము 37వ వచనం చదవండి, ఎంత బాగుంటుందో. 36 నుండి చదివితే అప్ ఎవరు చదువుతారు? 36 నుంచి చదవమ్మా.
అప్పుడు గిద్యోను ప్రభువుతో నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా ద్వారా రక్షింపబూనుదివేని ఇట్లు జరుగునుగాక. నేను కళ్ళమున గొర్రె వెన్నను ఉంచెదను, ఆ ఉన్నె మీద మాత్రమే. ఒక నిమిషం ఆగమ్మా, సారీ, క్షమించండి. 7వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ అధ్యాయం 5వ వచనం. గిద్యోను జనులను నీటి చెంతకు కొనివచ్చెను. యావే అతనితో కుక్కవలే నాలుకతో నీళ్లు గతికిన వారందరిని ఒకవైపున ఉంచుము, మోకాళ్ళు నీరు త్రాగు వారందరిని వేరొక వైపున చేర్చుము అని పలికెను. నాలుకతో గతికిన వాడు ఒక పక్క, మోకాళ్ళేసి తాగిన వాళ్ళు ఎలా తాగారు? మోకాళ్ళేసి దోషతో తీసుకొని తాగారు. నాలుకతో గతికిన వాళ్ళు ఎట్లా తాగారు? మోకాళ్ళేసారు, చేతులు అయితే సిద్ధంగా ఉండే, నాలుకతో గతికారు. ఇప్పుడు దేవుడు యుద్ధానికి ఎవరిని ఎన్నుకున్నాడు? నాలుకతో గతికిన వాళ్ళనా, మోకాళ్ళేసి చేతులతో తాగిన వాళ్ళనా? ఎందుకు నాలుకతో గతికిన వాళ్ళు అంటే, నాలుకతో గతుకుతున్న కళ్ళు ఇటుకిటు చూస్తూనే ఉన్నారు, చేతుల్లో ఏమండి ఆయుధాలండి. ఎవరిని చంపటానికి? శత్రువుని చంపటానికి. సో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు వీళ్ళు. శత్రువు వస్తున్నాడా లేదా అని అప్రమత్తం కలిగిన వాళ్ళు ఈ 300 మంది. కాబట్టి గిద్యోను 9,700 మంది అవసరం లేదు, 20,000 మంది అవసరం లేదు, ఈ 300 మంది యుద్ధానికి చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మనం కూడా అండి, ఉపయోగం లేని 99 గొర్రెల కంటే హృదయ పరివర్తన చెందిన ఒక్క గొర్రెన్నా చాలు. హృదయ పరివర్తన చెందకుండా వారం గుడికొచ్చే కన్నా, హృదయ పరివర్తన చెందకుండా గుడి నిండా కూర్చోనే కన్నా, హృదయ పరివర్తన చెందిన ఒక్క గొర్రె విషయము బాగుపడదు. ఇప్పుడు 29,700 మంది ఇశ్రాయేలు ప్రజలను రక్షించాల, కానీ 300 మంది మాత్రమే ఇశ్రాయేలు ప్రజలని రక్షించారు. ఉపయోగం లేని వాళ్ళ అవసరం లేదు, ఉపయోగం పడేవాళ్ళే మనకి అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ పేతురు గారు అంటారు, సాతానుడు గర్జించే సింహంలాగా నిన్ను మింగటానికి చూస్తున్నాడు. కాబట్టి ఆ 300 యోధుల వలె మనం కూడా సిద్ధంగా అప్రమత్తం కలిగి ఉండాలి. అందుకే ఆయన ఏ సమయమున ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఎవరు? యేసు ప్రభువు వారు. కాబట్టి మనము ఆ 300 యుద్ధ వీరుల వలె సిద్ధంగా, అటు సాతానుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలా, ఇటు యేసయ్య రాకడను స్వీకరించటానికి అప్రమత్తం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో గిద్యోను నుంచి మనం నేర్చుకునే ఇంకో పాఠం, సంసిద్ధత, అప్రమత్తత కలిగి ఉండాలి. ఇక చివరిగా పిలిచాడు, పీఠాన్ని నిర్మించి ఆరాధన చేశాడు, పవిత్రాత్మని ఇచ్చాడు, యుద్ధ సైన్యాన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? యుద్ధానికి వెళ్ళాలా. వీళ్ళు యుద్ధానికి ఎలా వెళ్ళాలి తెలుసా? కత్తులతో వెళ్ళాలా, గుర్రాలతో వెళ్ళాలా, రథాలతో వెళ్ళాలా. 3 తీసుకొని వెళ్ళారు. మొదటిది బూర, రెండవది కొండ, మూడవది ఆ కొండలో దీపం. చూడండి ఎంత బాగుంటుందో. వాక్యంకి వెళ్దామా? 7వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం, చివరిగా ముగిద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. గిద్యోను, వేరే వాళ్ళు చదవాల్సిన వాళ్ళు. గిద్యోను చూడండి జాగ్రత్తగా, బాగా చూడండి ఎంత బాగుంటుందో. గిద్యోను తన సైన్యములను 300 మందిగా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 300 మంది. ఎన్ని భాగాలు చేశారు? 100 3 గ్రూపులు చేశాడు. చదవమ్మా తర్వాత. ప్రతి సైనికునికి ఒక బాకాను, కుండని ఇచ్చెను. ప్రతి కుండలో ఎన్ని ఉంటాయి? అందులో ఒకటి ఫస్ట్ ఏముంది? బాకా అని తెలుసుగా, నోట్లో పెట్టుకుని బూర ఊతారే, ఇది బూర. రెండోది ఏంటిది? కుండ. మూడోది ఏంటిది? దీపం. ఈ 3
యుద్ధానికి వెళ్ళేవాడి చేతులు ఏముండాలా? కత్తి ఉండాలా. కానీ వీళ్ళ చేతులు ఏమండి? బోర, కొండ, దీపం ఉంది. చదువమ్మా. అతడు వారితో, నన్ను జాగ్రత్తగా గమనించుచుండు, నేను చేసినట్లే మీరు చేయాలా. నేను శత్రువు శిబిరము చేరగానే ఏమి చేయుదునో జాగ్రత్తగా గమనించండి. నేను చేసినట్టే మీరు చెయ్యండి. నేను, నా వెంట ఉన్నవారు బాకాను ఊదగానే మీరు కూడా బాకాను ఊది యావేకు గిద్యోనునకు విజయమని నినాదాలు చెయ్యుడు అని చెప్పాడు. చదవమ్మా. గిద్యోను అతని వెంటనున్న 100 సైనికులు నడిజామున శత్రు శిబిరము దాపునకు వచ్చిరి. ఎప్పుడిది? నడిజాం ఎందుకు? శత్రువులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలియదమ్మా. నడిజామున శత్రు శిబిరమున దాపునకు వచ్చిరి. అప్పుడే విడిది పట్టున కావలి భటులు వంతులుగా, అంటే డ్యూటీ మారారన్నమాట, వంతులు మారారు. గిద్యోను అతని అనుచరులు బాకాలు ఊది కొండలు బగలగొట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఇప్పుడు చూడండి. అది చూచి 300 దండులు బాకాలను ఊది కొండలు పగలగొట్టిరి. ఎడమ చేత దివిటీలను బట్టి కుడి చేత బాకాలను పూజి యావే ఖడ్గము గిద్యోను ఖడ్గము అని నినాదము చేసిరి. ఇజ్రాయేలు దండులు తమ శత్రువులు విడిది చుట్టూ నిలబడి ఉన్న ఆ నినాదాలకు శిబిరమంతయు మేలుకొని గావు కేకలిడుచు పలాయనమాయన. తర్వాత ఆ 300 బాకాలు ఊదుచుండగా శత్రు సైనికులందరూ కలవరము చెంది ఒకరి మీద ఒకరు కత్తి దూయటం మొదలుపెట్టిరి. ఇది యావే చేసిన గట్టి చప్పలు కూడా దేవునిస్తుంది. సరే, మీకు అర్థమైందో లేదో చెబుతా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాల మీద, రథాల మీద, బాంబులతో, కత్తులతో వెళ్ళాల. కానీ గిద్యోను తన వెనకాల ఉన్న 300 యోధులను తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఒకటి బోర, రెండవది కొండ, మూడవది దీపం పట్టుకొని వెళ్ళారు. ముందు గిద్యోను మిద్యానీయులు ఉన్న శిబిరం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి గిద్యోను ఏం చేశాడు? ఫస్ట్ బోర ఊదారు, తర్వాత కొండ పగలగొట్టారు. ఎప్పుడైతే ఈ 300 మంది బోరలు ఊదుతూ కొండ పగలగొట్టారో మిద్యానీయులు ఒకళ్ళను ఒకళ్ళు వాళ్ళే దేవుడు కత్తి దుయ్యలా బాంబు వేయకుండా వాళ్ళను వాళ్ళు చంపుకునేలాగా చేశారు. దేవుడు అంత శక్తిమంతుడు. అయితే ఇప్పుడు వినండి. బోర ఏంటి? కొండ ఏంటి? దీపం ఏంటి? బోర దేవుని స్తుతించండి. నీ స్వరము ఒక బోర కావాలి. ఈ స్వరముతో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. దీపం దేవుని వాక్యముతో నీ ఆత్మని వెలిగించుకో. మూడోది కొండ, ఈ మట్టి దేహం. శత్రువుని నాశనం చేయాలంటే ఈ మట్టి దేహం మీద నీకు ప్రేమ ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా దేవుడి మీద ప్రేమతో శత్రువుని నాశనం చేయటానికి వెళ్ళారు. కొండ పగలగొట్టారు, బోరలు ఊదారు. ఎప్పుడైతే ఊదారో అక్కడికక్కడే వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు చంపుకున్నారు. ఈ విజయం ఎవరిచ్చారు? దేవుడి. సో నీ స్వరం ఏం కావాలి? బోర కావాలి. అంటే నీ స్వరముతో నీవు దేవుని స్తుతించటం వల్ల శత్రువు ఏమవుతాడు? అక్కడ వరకెందుకు? యెహోషువ గ్రంథంలో యెరికో పట్టణము చుట్టూరా వాళ్ళు ఏం చేశారు? బోరలు ఊదుతూ దేవుని స్తుతి గీతాలు పాడారు. ఎన్ని రోజులు? ఎన్నిసార్లు? యెరికో పట్టణం ఏమైపోయింది? నువ్వు ఎంతగైతే దేవుని స్తుతిస్తావో నీ ఇంటిలో ఉన్న సాతానుడు అంత నాశనం అయిపోతాడు.
నువ్వు ఎంతకైతే దేవుణ్ణి మహిమపరుస్తావో నీ ఒంటిలో ఉన్న బలహీనలన్నీ దేవుడు బలంగా మారుస్తాడు. నువ్వు ఎంతకైతే దేవుణ్ణి మహిమపరుస్తావో ఆనాడు దేవుడు గిద్యోను ద్వారా మిద్యానీయులను ఓడించినట్టుగా, యెహోషువ ద్వారా యెరికో గోడలు కూల్చినట్టుగా నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ ఊర్లో ఉన్న సాతానుగాడు సర్వనాశనం అవుతాడు. కాబట్టి నీ గొంతేమవ్వాలా? ఒక దేవుణ్ణి స్తుతించాలి. నీ ఆత్మ ఏమవ్వాలా? మరొక దీపము కావాలి. ఈ బూరతో, ఈ ఆత్మతో నువ్వు సాతాన్ని ఏం చేయాలి? ఓడించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మట్టి కొండ అనగా మట్టి దేహం, ఆత్మ అనగా దీపం, బూర అనగా దేవుణ్ణి స్తుతించే స్వరం. ఇలా దేవుని స్తుతిద్దాం. మన ఇంట్లో మరువులను, శత్రువును నాశనం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున. ఆఫ్ చేయి, వీడియో ఆఫ్ చేయి.